అండి నమస్తే. వెల్కమ్ టు సిఎస్సి ఛానల్. ఈరోజు టాపిక్స్ ఏంటంటే చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఈరోజు కూడా. అంటే ప్రతిసారి నేను ఇంపార్టెంట్ టాపిక్ చేస్తాను, సీరియస్ టాపిక్కే, సిల్లీగా ఫన్నీగా ఎటువంటి టాపిక్ కూడా చేయను. అది కూడా మీకు ఉపయోగపడే టాపిక్ మాత్రం చేస్తాను. ఈరోజు ఏంటంటే లైసెన్స్ గురించి, ఇన్సూరెన్సు, సి బుక్, సో ఈ ఇష్యూస్ అనేది డిస్కషన్ చేయాలనుకుంటున్నాను. లైసెన్స్ లేకపోతే మనకి ఎంత వేస్తారండి? 1000 రూపాయలు వేస్తారు. ఆర్సీ బుక్ లేకపోయినా 1000 రూపాయలే పోలీసులు వేస్తే. కానీ అది కూడా లైసెన్స్ లేకపోతే వేసిన ఫీజు అనేది ఎంతవరకు చలానా మనకి యూస్ అవుతుంది? ఈరోజు 20 తారీఖు పోలీసులు దొరికాము. పోలీసులు ఎందుకు మనకి లైసెన్స్ లేదని 1000 రూపాయలు చలానా వేశారు, సి బుక్ లేదని. సో ఏంటంటే ఈరోజు 24 అవర్స్ వరకు యూస్ అవుతుంది. 21 వస్తే మళ్ళీ ఇంకోసారి దొరుకుతాం పోలీసులకి, కాబట్టి మళ్ళీ వాళ్ళు వేస్తారు చలానా. కాబట్టి లైసెన్స్ చేసుకుంటే చాలా మంచిది. లైసెన్స్ ఎలా చేయాలి? సో మిగతా షాపులు ఎలా ఉంటాయో నాకు తెలియదు, కానీ మన షాపులో అయితే మటుకు చాలా ఆనెస్ట్గా, చాలా పర్ఫెక్ట్గా, చాలా రీజనబుల్గా రేట్స్ కానీ ప్రతిదీ కూడా ఉంటుంది. లైసెన్స్ ఏమీ లేదంటే 2 వీలర్స్ లైసెన్స్కి దాని చలానా ఉంటుంది. దానికి రీజనబుల్ అమౌంట్ ఎంతో కొంత మాకు పే చేస్తే మేము ఎల్ఎల్ఆర్ బుక్ చేస్తాము. ఎల్ఎల్ఆర్ బుక్ చేసిన తర్వాత మీరు పాడేరులోనైతే మన హుక్కుంపేటలో ఉంది ఆర్టీఓ ఆఫీసు, అక్కడికి వెళ్ళి ఎగ్జామ్ రాస్తారు. ఒక 10 మినిట్స్. అక్కడ మీకు ఎగ్జామ్ కష్టంగా ఉన్నట్లయితే అక్కడ ఫార్మాలిటీస్ ఉంటాయి, అక్కడ క్లియర్ చేసుకుంటే వాళ్ళు ఎల్ఎల్ఆర్ ఇస్తారు. ఎల్ఎల్ఆర్ మనకి 6 నెలల వరకు ఉంటుందండి. 6 నెలలు అయిపోతే 6 నెలల లోపు మనం డ్రైవింగ్ టెస్ట్కి బుక్ చేసుకోవాలి. ఆ డ్రైవింగ్ టెస్ట్ అయిపోతే బుక్ చేసినట్లయితే మీరు వెళ్ళి సేమ్ టు సేమ్ ఎల్ఎల్ఆర్ లాగే మనకు నచ్చిన డేట్లోని నచ్చిన టైంకి మనం బుక్ చేసుకోవచ్చు. ఈ విధంగా చేసినట్లయితే డ్రైవింగ్ టెస్ట్ అయిపోయినట్లయితే డ్రైవింగ్ లైసెన్స్ కూడా ఒక వితిన్ 5 మినిట్స్లో మీకు ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ ఆర్సీ బుక్ కొంతమందికి పాతయి పోయి ఉండొచ్చు. కానీ ఏంటంటే ఆర్సీ బుక్ మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు, మళ్ళీ పీవీసీ కార్డ్ లాగా దాన్ని చేసి మీకు ఇవ్వడం జరుగుతుంది. ఆర్సీ బుక్ కూడా పెద్ద అమౌంట్ ఏం అవ్వదు, అది కూడా చలానా పే చేసేస్తే ఒక పీవీసీ కార్డ్స్కి కలిపి ఒక మినిమం ఛార్జ్ తీసుకొని మీకు ఇవ్వడం జరుగుతుంది. సో మీరు డైరెక్ట్గా వచ్చినట్లయితే నేను చెప్తాను, ఎందుకంటే చలానా అనేది మారిపోతూ ఉంటుంది, అందుకే మేము వీడియోలో చెప్పట్లేదు. దాన్ని బట్టి అమౌంట్ పడుతుంది. సో అంటే ఆర్సీబీకి పోతే మనకేం కావాలంటే మళ్ళీ బ్యాక్ తేవాలంటే మనకి బండి నెంబర్ ఉండాలి, చాసీ నెంబర్ ఉండాలి. చాసీ నెంబర్ ఏంటంటే బండికి మీకు పోయినట్లయితే బండికి రాసి ఉంటుంది కింద లోన ఇంజిన్ మీద, కొద్దిగా చూసుకుంటే మెకానిక్ ఎవరన్నా చూపిస్తే వాళ్ళు ఇస్తారు మనకి. ఆ 2 ఇచ్చినట్లయితే మేము మీకు ఆర్సీ బుక్ కూడా బ్యాక్ ఇస్తాము. సో పోలీసులు చూపిస్తే ప్రాబ్లం ఉండదు, మనకు చలానా కొట్ట ఉండదు. ఎందుకంటే వాళ్ళు చలానా కట్టే అమౌంట్ తోటి మనం లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండొచ్చు. సో ఈ విధంగా చూసుకున్నట్లయితే చాలా ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ ఇన్సూరెన్స్. సో ఇప్పుడు 1 ఇయర్ వరకు 1 ఇయర్ ఏంటి లైఫ్ లాంగ్ మనం హ్యాపీగా ఉండొచ్చు. చలానా కట్టే బదులు లైసెన్స్ మనం చేయించుకుంటే ఏమీ లేదు, ఒక 1000 రూపాయలకే మనకి అన్ని పనులు అయిపోతాయి. వాడికి ఇచ్చే చలానా బట్టి మనకు చాలా ఈజీ కదా, బెటర్ అవుతుంది, మనకి అమౌంట్ కూడా సేవ్ అవుతుంది. ఎందుకంటే అర్జెంట్ పని మీద వెళ్తుంటే లైసెన్స్ లేదని, సి బుక్ లేదని పోలీసులు ఆపుతూ ఉంటారు. సో మనకి ఏంటంటే అమౌంట్ ఆ టైంలో ఉండకపోవచ్చు, వాళ్ళ కేసు అనేది ఫైల్ అవుతుంది, అనవసరమైన తలనొప్పి. కాబట్టి బెటర్ ఏంటంటే నేను రీజనబుల్ ప్రైస్కి మీకు లైసెన్స్ అవ్వడం గట్రా జరుగుతుంది. నెక్స్ట్ ఏంటంటే ఇన్సూరెన్స్ గురించి వచ్చినట్లయితే ఇన్సూరెన్స్ 2 టైప్స్ ఉంటుంది. ఒకటి థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్, 2 ఏంటంటే కంఫర్టబుల్ ఇన్సూరెన్స్, అంటే ఫుల్ బాడీ ఇన్సూరెన్స్ అంటచ్చు. లైసెన్స్ థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అంటే పోలీసులు చూపించడానికి వరకు అయితే ఓకే, కానీ ఏంటంటే అది మనకి యాక్సిడెంట్ అయినా మనకి అమౌంట్ అయితే రాదు. ఎగ్జాంపుల్ మనం ఎవరన్నా థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ చేయించుకున్నాము, అది మనం ఎవరన్నా గుద్దాం మన బండితోటి. సో ఏంటంటే గుద్దునోడికి అమౌంట్ వస్తుంది, 5000 రావచ్చు, 1000 రూపాయలు రావచ్చు, 10,000 రావచ్చు, 20,000 రావచ్చు, డిపెండింగ్ అంటే మన
మన ప్లానింగ్ బట్టి ఉంటుంది, మనం ఇచ్చే ప్రీమియం బట్టి మనకు ఉంటుంది అన్నమాట అది. సో ఈ విధంగా ఉంటుంది థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్. నెక్స్ట్ కంఫర్టబిలిటీ ఇన్సూరెన్స్ అంటే ఫుల్ బాడీ ఇన్సూరెన్స్. ఫుల్ బాడీ ఇన్సూరెన్స్ ఎలాగ ఉంటుందంటే అది ప్రీమియం ఎక్కువ ఉంటుంది, కానీ మనకి ఒక 60,000 బండి అనుకోండి ఎగ్జాంపుల్, మనం 30,000 పెట్టుకోవచ్చు, 20,000 పెట్టుకోవచ్చు, 40,000 కూడా పెట్టుకోవచ్చు, 60,000 కూడా పెట్టుకోవచ్చు. అంటే మనకి ఏదైనా యాక్సిడెంట్ అయినా అంటే బండికి పోయినా మనకేదో అవుతుంది అని కాదు, బండికి ఏదైనా అయినా సరే మనకు ఆ అమౌంట్ అనేది మనం క్లెయిమ్ చేసుకోవచ్చు. క్లెయిమ్ కూడా ఎక్కడ చేసుకోవాలో మేము చెప్తాము, ఎలా చేసుకోవాలో. సింపుల్ అండి, చాలా సింపుల్గా మనం క్లెయిమ్ కూడా చేసుకోవచ్చు. అందువల్ల గవర్నమెంట్ సంబంధించిన కంపెనీస్లో మనం ఆథరైజ్డ్ కంపెనీస్లోని మనం ఇన్సూరెన్స్ చేయించుకున్నట్లయితే ఈజీగా మనం క్లెయిమ్ చేసుకోవడానికి బాగుంటుంది. అంతేకాకుండా ఇన్సూరెన్స్ ఎలా తెలుసా, ఇన్సూరెన్స్ అని మనం చెప్పలేము. బై సపోజ్ బండి పోయింది అనుకోండి, బండి పోయినా సరే మనం కంప్లీట్ అవ్వాలంటే పోలీసులకి వాళ్ళు ఇన్సూరెన్స్ అడుగుతారు. మెయిన్ ఇన్సూరెన్స్ లేకపోతే కంప్లీట్ తీసుకోరు. సో దానికి కూడా మనకి ఇన్సూరెన్స్ చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇక్కడ హాస్పిటల్ కానీ ఎక్కడ పడితే అక్కడ బళ్ళు పోతున్నాయి కాబట్టి ఇన్సూరెన్స్ చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఏంటంటే పాడేరులో చూసుకున్నట్లయితే చాలా మంది ఆర్టీఓ అని పెట్టేసి జనాల దగ్గర చాలా డబ్బులు గుంజేస్తున్నారు. మేము అలా కాదు, మీకు ఏదంటే రీజనబుల్ ప్రైస్లో మనకైతే ఒక్కొక్క కంపెనీ 10 కంపెనీలు ఉంటాయి. 10 కంపెనీలు కూడా మన బండికి ఇన్సూరెన్స్ అనేది ఇస్తాయన్నమాట. అంటే ఒక 700 అవ్వచ్చు, 800 అవ్వచ్చు, 900 అవ్వచ్చు మినిమం. థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అయితే అంతే ఉంటుంది. ఫుల్ బాడీ ఇన్సూరెన్స్ అయితే 2,000 లోపు ఉండొచ్చు, అంతే 2,000 లోపు ఉంటుంది. సో ఏది మీకు కంఫర్టబిలిటీగా ఉన్నట్లయితే, అమౌంట్ ఉన్నట్లయితే ఆ విధంగా మేము చేయడం జరుగుతుంది. అంతేకాకుండా ఇన్సూరెన్స్ చేయడానికి చాలా మంది ఒక పాడేలోనైతే చాలా ఎక్కువ అమౌంట్ తీసుకుంటున్నారు, కానీ మీరు వాళ్ళు తీసుకుంటుంది అది కాదు. మన సిఎస్సి ద్వారా అయితే ఇన్సూరెన్స్లు అవుతాయి మీకు. అది కూడా మినిమం ఛార్జెస్ తీసుకుంటాం, వాళ్ళ కాకుండా మినిమం ఛార్జెస్ తీసుకొని అఫీషియల్గా విత్ సీల్ వేసి మీకు ఇవ్వడం జరుగుతుంది. దీన్ని బట్టి ఏంటంటే మళ్ళీ క్లెయిమ్ చేసుకోవడానికి కూడా చాలా బాగుంటుంది. మీకు ఇన్సూరెన్స్ కూడా చాలా ఫాస్ట్గా అవుతాయి. లారీ ఇన్సూరెన్స్ కూడా అవుతున్నాయి. మీ దానికైతే కొద్దిగా ప్రాసెస్ ఉంటుంది. అంటే ఇప్పుడు కారుకి అనుకోండి థర్డ్ పార్టీ అయితే ఫాస్ట్గా అయిపోద్ది. ఇప్పుడు ఫుల్ బాడీ అనుకోండి కార్ తేవాలి, లేకపోతే ఫుల్ బాడీ అయితే లారీ తేవాలి, ఫొటోస్ కట్ తీసుకుంటే వాళ్ళు అప్రోచ్ చేయాలి, కొద్ది ప్రాసెస్ ఉంటుంది. కానీ ఏంటంటే మనకి డిస్కౌంట్ అనేది ఇవ్వగలం. థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ కాకుండా కంఫర్టబిలిటీ ఇన్సూరెన్స్ అయితే కొంత డిస్కౌంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఎంత ఇస్తారు ఏంటని ఇన్సూరెన్స్ అనేది మీకు ఇవ్వగలం అనేది మేము వీడియోలో కాకుండా డైరెక్ట్ మీ షాప్కి వస్తేనే మనం మాట్లాడగలము. ఏంటంటే మన బండి నెంబరు కొట్టినట్లయితే వస్తుంది, దాన్ని బట్టి మనం అక్కడ మీకు చెప్పగలం. అంటే ఇప్పుడు బండి నెంబర్ కొట్టకుండా చెప్పకుండా, అంటే డిఫరెంట్ బండి నెంబర్ అంటే ఇయర్స్, అంటే ఎంత అయితే మనం బండి కొన్నప్పుడు 2000 సంవత్సరాలు కొన్ని బండికి ఒక టైప్ ఉంటుంది ఇన్సూరెన్స్, ఎక్కువ ప్రీమియం ఉంటుంది కట్టాలి. 2020లో కొన్ని బండికి అయితే తక్కువ ప్రీమియం ఉంటుంది. అంటే ఎంత ఇయర్స్ అయితే ఓల్డ్ అవుతుంది బండి అంత ఎక్కువ ప్రీమియం అనేది మనం కట్టాల్సి ఉంటుంది అన్నమాట. ఎక్కువ ఏం కాదు. థర్డ్ పార్టీ అయితే 1000 రూపాయల లోపు చెప్పాను కదా, కంఫర్టబిలిటీ అయితే 2000 లోపు ఉండే అవకాశం ఉంటుంది. సో మినిమం ఛార్జెస్ తీసుకొని మీకు ఇన్సూరెన్స్లో చేయడం జరుగుతుంది. ఇదేంటంటే సిఎస్సి ద్వారా కాబట్టి మీకు కూడా నమ్మకం ఉంటుంది, అంటే సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ కాబట్టి. సో ఈ విధంగా ఉంటుంది. సో ఇన్సూరెన్స్ ఇష్యూ కానీ డ్రైవింగ్ లైసెన్స్ ఇష్యూస్ కానీ వచ్చినట్లయితే డైరెక్ట్ మా షాప్కి మీరు కన్సల్ట్ చేసినట్లయితే మేము ఈజీగా మీకు చేసి పెడతాము. అంతేకాకుండా పర్సనల్ యాక్సిడెంట్ సంబంధించింది ఒకటి ఉన్నది. సో అది మీకు అది కూడా చెప్తాను. అది పర్సనల్ యాక్సిడెంట్ సంబంధించినట్లయితే మన స్టేట్ బ్యాంకు ఒక 60 రూపాయలే ఫర్ మంత్ మనం పే చేయాలి. 60 రూపీస్ 60 అంతే ప్రీమియం ఉంటుంది. మన 2 lakhs వరకు మనకి యాక్సిడెంట్ అయింది అనుకోండి, ఎందుకంటే బండికి సంబంధం లేదు, డ్రైవర్కి సంబంధించింది అది. సో అది మనకి అంటే నెలకి మనం ఒక 60 రూపాయలు అనేది పే చేసుకోవాలి. స్టార్టింగ్ ఎక్కువ పడవచ్చు, తర్వాత నుంచి నెలకి మనం చేయడానికి అయితే స్టార్టింగ్ రిజిస్ట్రేషన్ కాబట్టి రిజిస్ట్రేషన్ ఫీజు ఎక్కువనే ఉంటుంది. తర్వాత చేయడానికి ఒక 60 రూపాయలు మాత్రం ఉంటుంది. ఆ 60 రూపాయలు మనం పే చేసుకున్నట్లయితే మన లైఫ్ మనం కాపాడుకోవచ్చు. చెప్పలేము కదా, చాలా మంది చనిపోతున్నారు, లేకపోతే కొంతమంది కాల్ చేతులు విరిగిపోతున్నాయి. ఇప్పుడు ఏంటంటే డబ్బులు లేక
మనం హెల్త్ కార్డ్ స్టేట్ హెల్త్ కార్డ్స్ ఉంటాయి. హెల్త్ కార్డులో డబ్బులు ఉండొచ్చు, ఉండకపోవచ్చు, డిపెండింగ్ ఆన్ గవర్నమెంట్. బెటర్ ఏంటంటే ఈ ఇన్సూరెన్స్ కూడా చేయించుకోవడం బెటర్. ఒక 60 రూపాయలు అంతే అండి. ఒక 10 గుడ్లు కొట్టే 60 రూపాయలు పోయినట్టే. సో 60 రూపాయలు నెల నెలకి కట్టుకుంటే రేపొద్దున్న చెప్పలేం కదా. లైఫ్ ఈజ్ అన్సర్టైన్. అంటే ఎప్పుడు లైఫ్ ఎలాగుంటుంది ఎవరికి తెలియదు, ఎవరి చేతుల్లో లైఫ్ లేదు. కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్. ఇది కూడా మేము చేస్తాం ఇన్సూరెన్స్. ఇంకా ఎన్నో వీడియోస్, లైఫ్ ఇన్సూరెన్స్ సంబంధించిన వీడియోస్ మీకు పెట్టడం జరుగుతుంది. అంటే ఉన్నాయి, చాలా ఇన్సూరెన్సెస్ ఉన్నాయి. కానీ ఏంటంటే ఈ యొక్క టాపిక్ ఓన్లీ వెహికల్స్ గురించే. లైసెన్స్, సి బుక్ అండ్ ఇన్సూరెన్స్, వెహికల్ ఇన్సూరెన్స్, ఈ మూడట్ల గురించి మాట్లాడదలుచుకున్నాను. కాబట్టి ఏంటంటే ఈ ఇన్సూరెన్స్ గురించి ఎటువంటి డౌట్స్ ఉన్నా మీకు, లేకపోతే మీకు లైసెన్స్ గురించి ఎటువంటి డౌట్స్ ఉన్నా మా కామెంట్స్లో మీరు తెలియజేయచ్చు. మేము మీకు రిప్లై ఇస్తాము. అంతేకాకుండా డైరెక్ట్గా మా షాప్కి వచ్చి మమ్మల్ని కూడా మీరు కలవచ్చు. అంతేకాక మీరు చాలామంది ఇన్ఫర్మేటివ్ చూస్తున్నారు. గుడ్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. బట్ ఏంటంటే సబ్స్క్రైబ్ కూడా చేసుకుంటే దానివల్ల దానివల్ల మాకు హెల్ప్ అవుతుంది. యాజ్ వెల్ యాజ్ మేము ఎటువంటి వీడియోస్, ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ పెట్టినట్లయితే మీకు కూడా హెల్ప్ అవుతుంది. సో సబ్స్క్రైబ్ అనేది ఖచ్చితంగా మీరు చేసుకుంటే చాలా మంచిది. సో అది మాకు పెద్ద గొప్ప ఎంకరేజ్మెంట్ అనేది కూడా ఉంటుంది. కాబట్టి సో ఇంకా మంచి మంచి వీడియోస్ అనేది, ఇన్ఫర్మేటివ్ వీడియోస్, మీకు ఉపయోగపడే వీడియోస్ ఎన్నో చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. సపోర్ట్ చేస్తున్నారు కానీ ఏంటంటే జస్ట్ సబ్స్క్రైబ్ చేస్తే అదొక టైప్ ఆఫ్ ఎంకరేజ్మెంట్ అనేది అవుతుంది. ఇంకా మంచి మంచి వీడియోస్ అనేది మీకు చేయడం జరుగుతుంది. సో లైసెన్స్ గురించి కానీ, తర్వాత సి బుక్ గురించి కానీ, ఇన్సూరెన్స్ గురించి కానీ టాపిక్ ఇదే. డైరెక్ట్ మా షాప్కి వచ్చినట్లయితే మీకు సింపుల్గా, రీజనబుల్ ప్రైస్గా చేయడం జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియోస్. బాయ్ బాయ్.